ఏనుగులాగా నువ్వు గంభీరంగా సాగిపోతున్నప్పుడు కుక్కల్లాంటి వ్యక్తులు కొంతమంది మొరిగే అవకాశం ఉంది. అది 100%. నువ్వు బాగా బతుకుతుంటే ఓర్వలేక మొరుగుతాయి కొన్ని కుక్కలు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి 10 మంది చేతుల్లో మంచిగా ప్రశంసింపబడుతుంటే వ్యసనంతో మొరిగే కుక్కలు ఉన్నాయి. తమ్ముడు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే నిన్ను దేవుడు ఏనుగులాగా నిలబెడతాడు. మా నిలబెడతాడు రా, రాజసంగానే నిలబెడతాడు. నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించున్న దేవుడు. నీకు నా తండ్రి భూమి మీద ఇవ్వాలనుకున్న డిసైడ్ అయినవన్నీ ఎవడు ఆపలేడు. అన్నీ నీకు వస్తాయి. ఆయన ఇవ్వదలుచుకోనివి నువ్వు ఎంత పరిగెత్తినా పొందలేవు. ఎందుకు అనవసరంగా దడ ఆయాసం? ఆయన నీకు డిసైడ్ చేశాడు అనుకో, 100 మంది అడ్డుపడ్డా సరే అది నీ దగ్గరకు వచ్చి తీరిద్దంతే. నువ్వు పొందుతావు దాన్ని. అదే ఫిక్స్ అయిపోవాలి. నా దేవుడు నాకు తోడై ఉండి నాకు ఇవ్వాలనుకుంటే దాన్ని ఆపటం ఎవ్వడి తరం కాదు. అంతే. నా దేవుడు నాకు ఇవ్వకపోతే నేను ఎంత పరిగెత్తినా నాకు దొరకదు. ఇంతోటి భాగ్యాన్ని ఎలా జుట్టు పీక్ కొనవలేను, మెంటలు వచ్చింది నాకు ఎందుకు ఆలోచించవలేను, నేను దాన్ని విసర్జిస్తానని ఫిక్స్ అయిపో. ప్రశాంతంగా ఉండు. ఓకేనా? దేవుడిచ్చింది దేవునికే స్తోత్రం. పర్మనెంట్ మన ఆలోచన అంతా కూడా శాశ్వతమైన అక్షయమైన దానికోసం ఉండాలి. కష్టం దానికోసం ఉండాలి. ప్రయాస దానికోసం ఉండాలి. దర్శనం దాని మీదే ఉండాలి. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? అది దృష్టిలో పెట్టుకోండి. చాలామంది యోధులు వెళ్ళిపోయారు. మనం కూడా ఆట్టే కాలం ఉండం. కొద్ది రోజులు చూడండి. అలెగ్జాండర్ ది గ్రేట్ హ్యాండ్స్ బయట పెట్టాడు. నేను చనిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళండి ఇలా అని చెప్పాడు. ఆ ఖాళీ చేతులు ఏంటో తెలుసా? లోకంలోకి వచ్చినప్పుడు ఖాళీగా వచ్చాను, వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తున్నాను రా, నేనేం తీసుకెళ్ళట్లేదు. ఎవరి బ్రతుకైనా ఇంతే. మీరు ఈ క్షయమైపోయే దాని గురించి ఆలోచించొద్దు, అక్షయమైన దానికోసం కష్టపడండి అని చెప్పగానే చెప్పాడు. కాబట్టి మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే గ్రీకు వీరుడు, గొప్ప రాజు పోయాడు. అల్పులైన మనుషుల భోగాలు చూసి మోసపోవద్దు, అవి నాకు లేవని యాతన పడొద్దు. నంబర్ 1. అల్పులైన మనుషుల మాటలను బట్టి దుఃఖపడొద్దు, కృంగిపోవద్దు. వాళ్ళు దూషించారని, నిందించారని, విమర్శించారని, అపహాస్యం చేశారని దాన్ని బట్టి దిగులు విచారం వద్దు. ఆ మాటలు పడిన నువ్వు మట్టే, నిన్ను నిందించింది కూడా ఒక మట్టే. అదొక మట్టి ముద్ద, ఇదొక మట్టి ముద్ద. నిన్ను నిందించిందేమన్న మహిమ, అది మట్టి ముద్దగా. ఒకనాటికి నిన్ను నిందించినోడు పోతాడు, తర్వాత నువ్వు కూడా ఉండకపోవచ్చు. ఎప్పుడు ఇక్కడ స్థిరుడు లేడు. కాబట్టి వాళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు నన్ను దూషించారు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని వేటిని గురించి కూడా కృంగుబాటులో ఇక రానియొద్దు. నీ మనసుని సాతాను చేసే మోసంలోకి వెళ్ళిపోవద్దు. నువ్వు వాడు ఇదే జీవితం పర్మనెంట్, ఇదే లైఫ్ పర్మనెంట్ అని భ్రమ పుట్టిస్తాడు, మోసగిస్తాడు. ఆ మోసంలోకి వెళ్ళొద్దు. దూషణలను లక్ష్య పెట్టొద్దు. సమాజంలో ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించే వ్యక్తులు కొంతమంది ఉంటే, నిన్ను ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరినీ ఎప్పుడు సంతోషపెట్టాలని ట్రై చేయొద్దు. అందరికీ ఇంపుగా ఉండాలని ఎప్పుడు ట్రై చేయొద్దు. ఎంత మంచిగా బతికినా, ఎంత నీతిగా ప్రవర్తించినా, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక వర్గం నిన్ను ఎప్పుడు ద్వేషిస్తానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంతటి వాడికే తప్పలా ఈ బాధ. యేసు ప్రభుని అందరూ మెచ్చుకుంటారా? ప్రపంచంలో కొంతమంది అచ్చంగా యేసుని ద్వేషించే జాతి ఉంది. ఏం చూసి, ఏం తప్పు చేశాడు, ఏం లోపం ఉంది, కానీ ఎందుకు అంత అసభ్యంగా యేసును మాట్లాడతాడు? ఒక దుర్మార్గుడు అంటే వాడంతే సాతాను సంబంధి. వాడు ఎప్పుడు అదే పనిలో ఉంటాడు. అలాగే యేసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క ద్వేషం ఎప్పుడు తప్పనప్పుడు, దోషణ ఎప్పుడు తప్పనప్పుడు నీకు నాకు ఎలా తప్పిద్ది సోదరా? వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. ఒక్కోసారి నాకు ఎందుకు బతకాలో అర్థం కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, నీ బొంద అనిపిస్తుంది. ఎందుకు అనుకుంటావు అట్లా? లైన్లో ఉన్నారా? ఎందుకు కృంగిపోతావు? మాటలు మన చెవులకు తగిలినప్పుడు బాధ కలిగిద్ది, కానీ మనం స్వీకరించొద్దు. దేవునికి అప్పచెప్పేద్దాం. స్తుతి, మహిమ, ఘనత అన్నీ ఆయనకే. గౌతమ బుద్ధుడు
మంచి ఫేమస్ ఆయన, మంచి వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఎంతమందికి తెలుసు? సిద్ధార్థుడు అని పేరు ఆయనకి. బౌద్ధ భిక్షువులు తెలుసా మీకు? బౌద్ధ భిక్షువులు భిక్షాటన చేస్తూ ఉంటారు. దానికి మూల పురుషుడు గౌతమ బుద్ధుడు. ఓ రోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు. బాగా వినండి. ఇంటి దగ్గరికి వెళ్ళాడు. భిక్షాందేహి అన్నాడు. భిక్ష అడిగాడు. భిక్షకాడుగా ఆ ఇంటి యజమాని కూర్చొని చండాలంగా తిట్టాడు గౌతమ బుద్ధుడిని. చండాలంగా తిట్టాడు. అది తిట్టినంతసేపు మౌనంగా ఉన్నాడు. అటు తిట్టడం ఆపగానే భిక్షాందేహి అన్నాడు. మళ్ళీ మొదలుపెట్టి తిట్టాడు వాడు చండాలంగా. మళ్ళీ ఆడు తిట్టినంతసేపు ఆగి ఆడు తిట్టడం ఆపిన తర్వాత భిక్షాందేహి అన్నాడు. వాడికి ఆశ్చర్యం కలిగి వచ్చాడు దిగి. ఇంత పచ్చిగా నిన్ను మాట్లాడాను కదా, నీకు రోషం లేదా? మనిషి జన్మ ఎత్తలేదా? కోపం లేదా? పౌరుషం లేదా? సిగ్గు లేదా? అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు అడిగారు కనుక చెప్తున్నాను, ఈ పాత్ర నాది, మిమ్మల్ని భిక్షాందేహి అన్నాను నేను. మీరు ఇంట్లోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి నాకు వేశారు, నేను దాన్ని తీసుకున్నాను, అది నాదా మీదా అన్నాడు. మీరు నా పాత్రలో వేశారు, నేను దాన్ని తీసుకున్నప్పుడు అది నాదా మీదా అన్నాడు. నాదే, నీకు ఇచ్చాను, నువ్వు తీసుకున్నావు కనుక ఇక నీదే అన్నాడు. సరే, నువ్వు వెళ్ళి తీసుకొచ్చావు, నా పాత్రలో వేయబోయావు, నేను దాన్ని తీసుకోవాలా, అప్పుడు నీదా నాదా అన్నాడు. తెచ్చింది నాదే, వేయబోయాను, నువ్వు తీసుకోలేదు కనుక అది నా దగ్గరే ఉంటుంది, నాదే అన్నాడు. అట్లాగే నువ్వు ఇంతసేపు తిట్టిన తిట్లు నేను తీసుకోవాలా, అప్పుడు అవన్నీ ఎవరి? సెలవు అని వెళ్ళాడు. ఏమైనా అర్థమైందా మీకు? అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు, మనమే పెట్టున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడలా అన్నాడు, వీడిలా అన్నాడు, వాడట్లా వీడిట్లా అని మనం వస్త్రాలు దించుకోవటం కాదు. కొడితే కొట్టడానికి, తిడితే తిట్టడానికి, దెబ్బకు దెబ్బ వేయటానికి, దూషణకు ప్రతి దూషణ చేయటానికి, చేతగాక కాదు, చేవ లేక కాదు, సత్తా లేక కాదు. దాడికి ప్రతి దాడే దేవుడు చెప్పింది అయితే దానికి ఎప్పుడో సిద్ధమైపోయే పరిస్థితి ఉండేది. కానీ తొందరపడి దాడి చేసేవాడు కాదు గొప్ప, దాడిని సహించేవాడు. తొందరపడి నోరు జారి తిట్టేవాడిది కాదు గొప్పతనం. ఆ దూషణను కూడా పూర్ణమైన ఓర్పుతో సహించి భరించి తట్టుకొని నిలబడతాడు చూడు, వాడు ఘనుడు, వాడుది గొప్ప. నోరు జారటానికి ఏం కావాలి? ఆవేశం చాలు. కానీ జారిన మాటను తట్టుకోవటానికి ఓర్పు, సహనం అనే సత్క్రియలు కావాలి. దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దని నా యేసయ్య చెప్పాడు. నువ్వు ఏనుగులాగా సమాజంలో ముందుకు గంభీరంగా వెళ్తుంటే కుక్కలు వాటి పని అవి చేస్తూ ఉంటాయి. వాటి జాతి లక్షణం, వాటి తప్పే ఉంది. ఇప్పుడు మరి బజార్లో అంత లావది పోతుంది, మరి బజార్ మొత్తానికి సరిపోయి అంత ఆకారం పోతుంది, కుక్క గుండె జారిపోదు? అమ్మో ఇదేందిరా నాయన ఇంతలా ఉందని. అప్పుడు ఒక కుక్క ఆగిద్దా? కుక్కలన్నిటిని పిలుచుకుంటుంది. అవునా? మొత్తం బజార్లో ఉన్న కుక్కలన్నీ ఏకం అవుతాయి, అన్నీ కలిసి గౌమంటాయి. ఏనుగు లక్ష్య పెట్టిద్దా? కుక్క గారు, నేను మిమ్మల్ని ఏమన్నా అన్నా? అసలు మిమ్మల్ని తాకి అన్నా? మిమ్మల్ని తలంచి అన్నా? మీ గురించి ఏమన్నా? ఎందుకండి నా మీద అట్లా ఎగబడుతున్నారు కుక్కలు? కుక్క గారు అని ఎప్పుడన్నా ఏనుగందా? అబ్బే, ఏనుగు వెళ్తుంటుంది, ఆ కుక్క గౌ అని బజార్ కుక్కలన్నీ ఏడాడు కుక్కలంటే పోగు చేసేది. ఎన్ని కుక్కలు వచ్చినా దాన్ని తొండం ఖరీదు చేయవు, దాన్ని కాలి ఖరీదు చేయవు. ఏదైనా దాన్ని ముందుకు వచ్చి తొండానికి చిక్కిందా ఇక మళ్ళా మొరగటానికి దాని లైఫ్ ఏ ఉండదు, ఏడబడితో తెలియదు, బతికుంటుందో సచ్చితో కూడా తెలియదు. అది పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగా.
కాబట్టి ఏనుగులాగా నువ్వు గంభీరంగా సాగిపోతున్నప్పుడు కుక్కల్లాంటి వ్యక్తులు కొంతమంది మొరిగే అవకాశం ఉంది. అది 100%. నువ్వు బాగా బతుకుతుంటే ఓర్వలేక మొరుగుతాయి కొన్ని కుక్కలు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి 10 మంది చేతుల్లో మంచిగా ప్రశంసింపబడుతుంటే వ్యసనంతో మొరిగే కుక్కలు ఉన్నాయి. కక్షబట్టి పగబూని కుట్ర చేసి దుర్మార్గాలు చేసేటువంటి కుక్కలు ఉన్నాయి. కానీ ఎన్ని కుక్కలు ఉన్నా, ఎన్ని రకాలుగా మొరిగినా, కుక్క మొరిగితే జనం దంచారు, కానీ ఏనుగు పోతుంటే బజార్లోకి వచ్చి చూస్తారు. అది ఏనుగు రాజసం. అరే ఏనుగు పోతుందంట అని జనం మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చి ఇళ్లలోంచి వచ్చి డాబాల మీదకి ఎక్కి వామ్మో ఎంత ఉంది ఏనుగు అమ్మో అనుకుంటా చూస్తారు. కుక్క బాగుంది అనుకో, అమ్మో కుక్క మరుగుతుంది, ఎవడు నొత్తాడా? రాయి ఉంటే అందుకు రాయి తీసుకొని లాగి కొడతాడు, పెట్టామని కొడతాడు. అప్పటిదాకా బావు అన్నది రాయి తగల కొయ్యి 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 అనుకుంటా పోయేది అన్నమాట. అదే దాని బతుకు. మరొకటం తన్నులు తింటే దాని బతుకు. కానీ ఏనుగు పోతుంటే అది బజారుకే కళ, గంభీర్యం. దాన్ని చూడటానికి వచ్చి క్యూ కడతారు. ఏదైనా ఛాన్స్ ఉంటే టచ్ చేయనిచ్చిద్దా అని చూస్తారు. కుక్క జోలికి కూడా పోతాడా? కరిస్తే పిచ్చెక్కిద్దిరా బాబు, ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటాడు. కాబట్టి తమ్ముడు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే నిన్ను దేవుడు ఏనుగులాగా నిలబెడతాడు. మా నిలబెడతాడురా, రాజసంగానే నిలబెడతాడు. నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించు నా దేవుడు. అప్పుడైనా లేకపోతే ఇప్పుడైనా నిన్ను మొరిగే కుక్కలు ఎప్పుడు కొన్ని ఉంటాయి. అస్సలు పట్టించుకోద్దు ఆ కుక్కల్ని. పట్టించుకున్నావా నీ హోదా దిగజారిపోయింది. అది ఏనుగంతటిది కుక్కకు తిరిగిందంటే కుక్క గొప్పదైపోయింది. అది కుక్క ఎంత గొప్పదిరా, అంతలా ఏనుగు నిలేసింది అని జనం అంతా ఏనుగుకెళ్ళి కాదు కుక్కకెళ్ళి చూస్తారు. అర్థమైందా? కుక్కను పట్టించుకోపోతేనే ఏనుగు రాజసం. కొన్ని కుక్కలకు అర్థమైంది ఈ విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? కొన్ని ఉన్నాయి జాతి తక్కువ కుక్కలు. ఆ కుక్కలకు అర్థమైంది ఇప్పుడు ఈ విషయం. కాబట్టి ఎన్ని కుక్కలు మురిగినా నీవు లక్ష్య పెట్టవద్దు. నీవు యూదా గోత్రపు సింహం బిడ్డవే. రాజసంగా వెళ్ళిపో. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఈ కుక్కలు మీ వెంట కూడా పడతాయి. ఆయన లక్ష్య పెట్టద్దు. నువ్వు యేసయ్య అశ్వానివి, యూదా గోత్రపు సింహం పిల్లవి. అది ఓకేనా? ప్రశాంతంగా ముందుకు సాగిపో. మోసపోవద్దు, కలవరపడద్దు, కంగారు పడద్దు. సాతాను చేసే మోసాన్ని స్వాగతించవాక. దిగులు పడతావా? కృంగిపోతావా? కలవరంలో బతుకుతావా? మళ్ళీ చెప్తున్నాను ఫైనల్గా, దేవుడు నీకు ఇవ్వాలని డిసైడ్ చేసింది ఎవ్వడాపలేడు. కోటి శక్తులు ఏకమైనా సరే దేవుడు నీ కోసం చాపిన బలమైన బాహుని ఎవ్వడు రద్దుపరచలేడు. దేవుడు నీకు అది ఇవ్వద్దు అనుకున్నాడంటే నువ్వు ఎన్ని తిప్పలు పడినా నీకు అది అందదు. అదే దేవుడు నీకు ఇవ్వాలని డిసైడ్ చేస్తే ఎన్ని శక్తులు ఏకమైనా ఆ చేతిని రద్దుపరచలేదు. బాహు చాపినవాడు యెహోవా, దాన్ని రద్దుపరచగలవాడెవడు. హల్లెలూయా. ఓకేనా? నా తండ్రి నీకు అనుగ్రహించింది నీ పిల్లలకు అనుగ్రహించింది తప్పకుండా పొందుతారు. ఈ మాట విశ్వసించాలి. విశ్వసించి కలవరం వదిలేయాలి. హన్నా గురించి బైబిల్లో ఒక మాట రాస్తుంది. సంతానం లేని గొడ్డాలుగా ఉన్న హన్నా షిలోహులోనున్న మందిరంలో హృదయం కుమ్మరించుకొని ప్రార్థించుకొని ఏడుస్తున్నప్పుడు
ఆమె ప్రార్థనలో మాటలు మానేసి మూలుగుతుంటే దైవజనుడైన ఏలి అన్నాడు, ఎందాక నీవు మత్తురాలు అయి ఉంటావు, తాగి మందిరంలోకి వస్తావా అంటాడు. ఆమె అంటది, నేను తాగలేదు, నేను తాగబోద్దని కాదు, నేను యెహోవా సముఖంలో పిల్లలు లేని గొడ్రాలని గనుక నా బాధని, నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను నా దేవుని సన్నిధిలో అన్నప్పుడు ఆయన బాధపడి, అర్రే నేనే పొరపాటు పడ్డాను అని, అమ్మా నీవు ఆశించినట్టే నా దేవుడు నీకు జరిగించుగాక, తప్పనిసరిగా నీకు దేవుడు సమాధానం ఇస్తాడు పో అంటాడు. బైబిల్లో రాస్తుంది, నిజంగా దేవుడు అనుగ్రహించి నాకు సంతానాన్ని ఇస్తే నేను దాన్ని, ఆ సంతానాన్ని, వాణిని యెహోవాకు ప్రతిష్ఠిస్తానని తీర్మానం చేసుకొని వెళ్ళిన హన్నా నాట నుంచి దుఃఖముఖిగా ఉండుట మానేను అని రాస్తుంది. ఏం మానేసింది? ఇక్కడ ఏమన్నాడు? పిల్లవాని చేష్టలు మానేశాను అన్నాడు. అక్కడ ఆమె ఏం మానేసింది అంటే, అప్పటిదాకా ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంది. అప్పటిదాకా రకరకాల పరిస్థితులను బట్టి మనం కానీ ఏడ్చినట్టు ఆమె గొడ్రాలితనాన్ని బట్టి, సంతానం లేమిని బట్టి ఏడ్చింది. ఎప్పుడన్నా చూడు ఏడిపే, ఆ ముఖంలో కళాకాంతి ఉండదు, సంతోషం ఉండదు. కానీ ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట పలికాడో, దేవుని సన్నిధిలోకి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థించుకుందో, దైవజను నుండి దేవుడు తన వాక్కును పంపాడో, ఆ వాక్కును విశ్వసించింది, స్థిరపరచుకుంది. ఆ రోజు నుంచి మనిషికి దుఃఖం అనే దాన్ని రద్దు చేసుకొని కళ్ళకళ్ళలాడటం మొదలుపెట్టింది. మానెను అనుంది. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, వాక్కును నువ్వు నిజంగా నమ్మితే, నీకు దేవుడు నిర్ణయించినవి ఏవి కూడా దేవుడు నీకు తక్కువ చేయడు. న్యాయముగా నీవు కోరినవన్నీ నీకు దక్కేటట్టు చేస్తాడు. నువ్వు ఆరోగ్యమైన, స్వస్థత అయినా, సమృద్ధి అయినా, నువ్వు ఏది అడిగినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు నీకు అవన్నీ ఇస్తాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు గొడ్రాలు ఉండి సంతానాన్ని అడిగావా? అయితే దేవునితో ఒక మాటను, నాకు సంతానాన్ని ఇవ్వు, వాడిని నీ కొరకు పెంచుతాను, వాడిని నీ కొరకు పెంచుతాను. నువ్వు దరిద్రతలో ఉన్నావా? నాకు సమృద్ధినివ్వు, దాన్ని నీ కొరకు నేను వాడుతాను. నాకు జాబ్ లేదు, జాబ్ ఇవ్వు, నేను నా కుటుంబాన్ని బ్రతికించుకుంటూ ఒక ప్రక్క నీ పని చేస్తాను, నీ పని కొరకు నా తోడ్పాటు నేను అందిస్తాను. ముఖ్యంగా నీ పని కొరకు నేను ఇవ్వలేకపోతున్నానన్న చింత నాకుంది, నాకు ఇవ్వు ప్రభువా. కనీసం కానుక వేసే స్థితి కూడా నాకు లేదు, దయచేసి సహాయం చేయి. నీ పనికి అందరూ తోడ్పాటు అందిస్తుంటే నేను చేయలేకపోతున్నాను, నేను ఇవ్వాలి విస్తారంగా దేవా అన్ను అడుగు. అట్లా నువ్వు ఏది అడిగినా, నువ్వు భూపంట అడుగుతావో, వ్యాపార ఫలం అడుగుతావో, ఏది అడుగుతావో, నువ్వు ఏది అడిగినా, నువ్వు జ్ఞానం అడుగుతావో, తెలివి అడుగుతావో, చదువు అడుగుతావో, నువ్వు ఏది అడిగినా దాని వెనక ఉద్దేశం ఏమై ఉండాలి? నంబర్ 1లో ఏదో తెలుసా? దేవా నీ కొరకు. ఆఖరికి రోగం వచ్చిందా? స్వస్థత అడిగావా? ఆ స్వస్థత అడిగిన దాని వెనక కూడా ఈ ఉద్దేశమే నువ్వు కలిగి ఉండు. ఇంతవరకు నా చిత్తం నెరవేర్చుకోవడానికి నా ఆరోగ్యము, లైఫ్ అంతా తగలబెట్టాను, ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభువా, ఒక ఛాన్స్ ఇవ్వు, నాకు హెల్త్ ఇవ్వు, నీకోసం బతుకుతాను, నా ఒక్క హెల్త్ని బాగు చేయి, నేను నీకోసం బతుకుతానని నువ్వు తీర్మానం చేసుకొని దేవుణ్ణి అడుగు. విశ్వాసంతో అడుగు. అడిగినవి పొందానని నమ్ము, తప్పకుండా స్వతంత్రించుకుంటావు. దేవుని అడిగావా? దేవుని సముఖంలో అడిగావా? పొందానని నమ్మావా? ఇక ఏడుపు కొట్టు మొహం తీసేయి, సంతోషంగా ఉండు. నువ్వు విశ్వాసం ఉంచితే దర్జాగా ఉండు, ప్రశాంతంగా ఉండు, హ్యాపీగా ఉండు, ప్రభునందు ఆనందిస్తూ ఉండు. నీవు విశ్వసించిన ప్రకారం నీ జీవితంలో జరిగింది. వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళతో వీళ్ళతో నువ్వు పోల్చుకోవద్దు. వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని నువ్వు నిరాశలోకి నెట్టుకోవద్దు, కృంగిపోవద్దు. వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నువ్వు కృంగుబాటులోకి వెళ్ళొద్దు. కుక్కలు మురుగుతాయి, వాటి పనదే, వాటిని లక్ష్య పెట్టొద్దు. దేవుడు నిన్ను ఏనుగులాగా చేశాడు, గంభీరంగా సింహంలాగా చేశాడు, రాజులాగా చేశాడు, రాణిలాగా చేశాడు. నేను రాజ్యాలు లేకపోయినా నువ్వు రాణివే, రాజ్యాలు లేకపోయినా నువ్వు రాజువే. ఎందుకంటే రారాజు కొడుకువి, కూతురువి నువ్వు. అబద్ధం కాదు, అది నిజం. మనకు దేవుడిచ్చిన టైటిల్ రాజులైన యాజక సమూహము అని. రారాజు యేసయ్య అయినప్పుడు, యేసయ్య మనకు సమస్తమైనప్పుడు, ఆయనను బట్టి మనం ఏమయ్యా? రాజులము, రాణులమే. ఒక ఎదవ మనల్ని దరిద్రులు అంటే మనం దరిద్రులం అవుతామా? నీ బంధువులే వచ్చి దరిద్రపు దాన, నువ్వు దరిద్రపు దానివే, కనీసం ముక్కుపొడ కూడా దిక్కు లేదు, నీకు సొంత కొంప లేదు, ఎందుకు బతుకుతున్నావే, చావవే, నీ బతుకు నువ్వు జడ అంట. అప్పుడు నువ్వు
పరిగెత్తుకుంటా ఒక మ్యూజిక్ ఒక మ్యూజిక్ వేసుకొని పరిగెత్తుకుంటా పోయి నేను చచ్చిపోతా నీ బొంద అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. నువ్వు దరిద్రపు దానివే, నీకు అది లేదు ఇది లేదు అని వాళ్ళు మాట్లాడితే నువ్వు సాడ్ మ్యూజిక్లు వేసుకొని లోపలికి పోయి సాబా బతుక అంటం కాదు, చిరునవ్వు నవ్వు. దరిద్రపు దానివి నువ్వు అని నువ్వు అన్నావు కదా, ఇచ్చిదానా రారాజు కూతురునే తల్లి నేను, రారాజు యేసురాజు కూతుర్నే, రారాజు యేసురాజు కొడుకునే, పరలోక తండ్రి బిడ్డనే, మా నాన్న రారాజు అనండి. మీరంటున్నారా? వాళ్ళని అనండి అనమంటున్నా. మీరు అనండి. ఎన్ని అంటారో అనండి, ఎన్ని ఎగతాళి చేస్తారో చెయ్యండి, ఎంత హేళనగా మాట్లాడతారో మాట్లాడండి. నా తండ్రి జోక్యం చేసుకునేంత వరకే మీ డైలాగులన్నీ. నా తండ్రి జోక్యం చేసుకున్నాడు, మీరెవ్వరూ అందుకోలేనంత కృపలో నేను ఉంటా. నా తండ్రి నా లైఫ్ లో జోక్యం చేసుకున్న దాకా ఎవరి డైలాగులైనా, నా తండ్రి నా జీవితంలో తన హస్తం చాపిన దాకా ఎవరి మాటలైనా, నా తండ్రి నా పక్షంగా కదిలిన దాకా ఎవరి మాటలైనా, ఎవరి హేళనైనా, నా తండ్రి నా లైఫ్ లో జోక్యం చేసుకున్నాడు. మళ్ళీ మాట్లాడడానికి నీకు సౌండ్ కూడా ఉంటుంది. ఎందుకు తెలుసా? నేను రాజాదిరాజు బిడ్డనే. ఆయన రక్తంతో నన్ను కొన్నాడు, ఆయన ప్రాణం ఇచ్చి నన్ను కన్నాడు. ఇది నిజం. కాబట్టి మీ మాటలు నేను లక్ష్య పెట్టను. ఇది డైలాగ్, విశ్వాసుల డైలాగ్ అది. అంతేగాని వాళ్ళు ఇలా అనగానే వెంటనే సాడ్ మ్యూజిక్లు వేసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళి సావు బతుకు ఇట్లాంటి సోది వ్యవహారాలు వదిలే. ఎన్ని కాదు. ఎంత దీన స్థితిలో ఉన్నా సరే నీ హృదయంలో కలవరం రానియొద్దు. నా తండ్రి నిన్ను దర్శించిన దాకా, నీ లైఫ్లో జోక్యం చేసుకున్న దాకంతే. ఆయన జోక్యం చేసుకున్నాడు. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళందరి ముందు వాళ్ళకి అందకుండా అందని కృపలో నిన్ను దాస్తాడు. నమ్ముతున్నావా? ధైర్యం తెచ్చుకో, నిబ్రం కలిగి ఉండవు, అదే ఆలోచన కలిగి ఉండవు. నా తండ్రి కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుల రాజు. నాకు చింత లేదు. ఖచ్చితంగా నా లైఫ్లో జోక్యం చేసుకుంటాడు. నా కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. నా అవమానాన్ని కొట్టివేస్తాడు, నా నిందని కొట్టివేస్తాడు, నా తలను పైకెత్తుతాడు. సిగ్గుతో అవమానంతో నేను దించిన తలని ఆయన నా ఎదుటికొచ్చి నా తలను పైకెత్తుతాడు, నన్ను తన గుండెలకు హత్తుకుంటాడు. నా యేసురాజు నిత్యము నాకు తోడున్నాడు. నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. నరమాతృలు నాకేం చేయగలరు? నరమాతృలు నాకేం చేయగలరు? ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ఉండాలి. పిల్లల్లో రెండవది కలవరం. చిన్నదానికి భయపడే నైజం అది కలిగి ఉండొద్దు. పిల్లల్లో మొదటిది మోసపోయే తత్వం అయితే, రెండవది చిన్నదానికి కలవరపడే తత్వం, మూడవది అల్పమైనవి స్థిరమైనవి భ్రమించే తత్వం. పిల్లల్లో గోళీలు ఎంత, కానీ వాటి కోసం వాడు ఎంతకైనా దిగిస్తాడు. అల్పమైనవి గొప్ప అనుకునే తత్వం, మోసపోయే తత్వం, చిన్నదానికి కలవరపడే తత్వం. ఈ మూడు మనం కలిగి ఉండం. వాటిని అధిగమించాలి. దేవుణ్ణి బట్టే. ఆమేన్.